కాపురం క్రేజీ కాపురం. ఎక్కువ మాట్లాడుకో చెప్పింది నువ్వు ఇలా మాట్లాడితే గొడవలు అయిపోతాయా? అయితే నిజం మాట్లాడితే తప్పేంటి? తప్పని చెప్తుంటాను. అరే కాదని చెప్తున్నారు కాదు తప్పని చెప్తున్నా. ఏంటండి పొద్దునే ఇండియా పాకిస్తాన్ మధ్యలో మీ గొడవ ఏంటి? అల్లుడు గారు మీరే నిజం చెప్పండి. మేము ఇందాక మార్కెట్ లోకి ఇది నేను అలా వెళ్తానండి. మా సెల్లులు బావ ఆపడ్డారండి. ఓకే. కనిపించిన వాళ్ళు కుశల ప్రశ్నలు అడగడం మానే మా బావగారిని పట్టుకుని అన్నయ్య గారు మీరు ఏ ఏరియాలో కట్టించారండి ఇల్లు అని అడిగిందండి. తిరమాలింది. అంతటితో ఊరుకుందనుకున్నారేటండి. మా సెల్లిని పట్టుకుని హై బాబోయ్ బాబోయ్ వదిన గారు మీ తలక రంగు బాగా వేయించారు, ఏ పుట్టుకలు వేయించారు అని అడిగిందండి. ఇది నిజాలు మాట్లాడితే తప్పేంటండి? ఒసే నిజాలు మాట్లాడితే బతకలేమే. కొన్ని బయటికి మాట్లాడాలి, కొన్ని మాట్లాడకూడదు. దాన్నే లౌక్యం అంటారా? కానీ ఈ విషయం గోపీచంద్ లౌక్యం సినిమాలో చెప్పలేదే. అత్తయ్య గారు, మాయ గారు, మీలాంటి యూస్లెస్ కపుల్ని నేను ఆ జీవితంలో చూడలేదు. థాంక్స్ అల్లుడు. కొట్టుకొని చావండి. అదేంటి అల్లుడు గారు అంత మాట అనేశారు? మరి అదే నిజాలు మాట్లాడితే ఇబ్బందిగానే ఉంటది. ఇలాగే ఒరే అభి, మీరు అభి నన్ను గుర్తుపట్టలేదురా? నీ సైన్స్ టీచర్ రా, శివుడు ముక్కు చిన్నారావుని. మాస్టారు మీరా? ఏంటి ఇలా అయిపోయారు? ఏం చేయనురా, పిల్ల కాకులు తల్లి కాకి ఎగిరిపోయి ముసలి కాకిలా నేను మిగిలిపోయాను. మాస్టారు నాకిప్పుడు కాకుల గురించి పాఠాలు చెప్పద్దు, మ్యాటర్ చెప్పండి. భార్య చనిపోయింది, పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు. హ్యాపీసు. నేను కూడా హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. డబుల్ హ్యాపీసు. తెల్లటి మనసులో నల్లటి కాకి. జోకులు ఆపి నాకు 10,000 సాయం చేయరా? 10,000? అవునురా, హిమాలయాలకి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ 10,000 అంట. ఏమండే మీ మొహం చూస్తుంటే అప్పే గ్యారంటీ అనిపిస్తుంది. సర్లేండి, అడిగారు కదా ఇస్తున్నా. ఇది కూడా 10,000. వెళ్ళరండి. థ్యాంక్స్ రా. నాకు ఈ సాయం చేసినందుకు నీకు ఓ గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకో. గిఫ్టా? ఏంటిది? ఇదో గాడ్జెట్. దీన్ని ఏదైనా కుర్చీ కింద గాని మంచం కింద గాని ఫిట్ చేసావనుకో, దాని మీద కూర్చున్న వాళ్ళు నిజమే చెప్తారు, అబద్ధం అస్సలు చెప్పరు. అవునా? అవును. ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వాడుకో. ఒకవేళ బ్యాటరీ వీక్ అయితే మార్చుకో. ఓకే. ఉంటాను రా అబ్బాయి. మంచిది. చాలా థ్యాంక్స్ అండ్ గుడ్ బై సార్. ఏంటి సార్ ఏమైంది? రాత్రి కొంచెం బాగా ఎక్కువ తినేసానయ్యా, కడుపులో గెరిటితో తిప్పినట్టు అనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంది. 1 minute. కొంచెం రిలీఫ్ గా ఉంది. ఇప్పుడు ఏం అడగాలి? ఈ మిషన్ పనిచేస్తుందో లేదో ఎలా టెస్ట్ చేయాలబ్బా? గుడ్ మార్నింగ్ సార్. హాయ్ హారిక, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. సార్, హారిక చాలా మంచి పిల్ల, స్మార్ట్, ఇంటెలిజెంట్. ఏమంటారు? ఇదా దీని బొంద ఇంటెలిజెంటా పాడా? దీని బుర్ర నిండా మట్టే. ఆ ఎర్రతోలు బాడీ చూపించి మన సీఈఓ అని బుట్ల వేసుకుని ఉద్యోగం సంపాదించింది. మిషన్ పనిచేస్తుంది. ఎంతసేపు స్టైల్ కొట్టడం, నీలాంటి కుర్రాళ్ళకి లైన్ వేయటం తప్ప ఎప్పుడైనా పనిచేసి వచ్చిందా? మేనేజర్, నా గురించి నాకు చీప్ గా మాట్లాడతావా? నువ్వే చెప్పావు కదా సీఈఓని బుట్టలో వేసుకున్నానని. ఇప్పుడు చూడు, ఆయనకే చెప్పి నీ ఉద్యోగం పీకించకపోతే నా పేరు హారికనే కాదు.
అభి నీకు ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుందిరా. ఇదండి నేనేంటి ఇలా మాట్లాడేశాను? రాయ్ మనవడా, బీ కేర్ఫుల్. ఏ విషయంలో? అదే నీ బ్యాగులో ఉన్న మిషన్ విషయం. అవును, నా దగ్గర నిజం చెప్పించే మిషన్ ఉంది. నీ బాధ ఏంటి ఇప్పుడు? సిగరెట్టు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ మిషన్ వాడటం నీ జీవితానికే హానికరం. కాకపోతే సిగరెట్టు ప్యాకెట్ మీద ఆ విషయం రాసి ఉంటుంది, దీని మీద రాసి ఉండదు. అంతే తేడా. అయితే ఏం జరుగుతుంది? అది నిజాలు చెప్తే నువ్వు తట్టుకోలేవురా, గొడవలు అయిపోతాయి. చా జరిగితే జరగని, ఐ డోంట్ కేర్. అర్థమైందా? కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు, నీ కర్మ. అమ్మయ్యా, మిషన్ ఫిట్ చేసేసాం. ఇప్పుడు ఎవడి సుడి తిరగబోతోందో. రావే. ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే వచ్చా. కూర్చోండి కూర్చోండి. అత్తయ్య గారు, మాయ గారు, మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్లా పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారండి. ఏదో నీ అభిమానం అల్లుడు. తొక్కేం కాదు, ఈడు శివుడు రావుడునా? వాళ్ళెక్కడా ఈడెక్కడా? అత్తయ్య గారు, అదేంటండి అలా అంటారు? పాప మాయ గారు చాలా మంచి మనిషి కదా. ఈడు మంచోడా? నువ్వే అనాలల్లుడు. బ్యావర్స్ లో నంబర్ 1. శ్రీదేవి లాంటి భార్యను పెట్టుకుని రోడ్ల మీద సిల్క్ స్మిత జయమాలి లాంటి వాళ్ళని వెతుకుతుంటాడు. సుందరే, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నేను నీకు మర్యాద ఇచ్చేది? అయినా అసలు నేను అబద్ధం చెప్పానా? అంతెందుకు, మన పని మనిషి అనుష్కని గుడ్లప్పగించి చూడవు. పెళ్ళైన కూతురుందన్న ధ్యాస కూడా లేకుండా నీకసలు సిగ్గుందా? సిగ్గనేదే లేదు. ఏమమ్మా, నీ మొగుడు నన్ను చూశాడే అనుకో, నీకొచ్చిన బాధ ఏంటంట? ఏ మొగుడికైనా కొన్నాళ్ళకి పెళ్ళం బోర్ కొట్టేస్తుంది. వాడి కళ్ళు అందం కోసం బయట వెతుకుతూ ఉంటాయి. ఓ ముసలవ్వ, అందంగా ఉండడం నా జన్మ హక్కు, అలాగే నన్ను చూడాలనుకోవడం నీ మొగుడు జన్మ హక్కు. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి పరువు పోగొట్టుకోకు, జాగ్రత్త. అత్తయ్య గారు, పోనివ్వండి. ఏంటండి పోనిచ్చేది? వీడెంత పోటంటియో మీకేం తెలుసు? ఓసారి కిరాణా షాపు వాడు ఈయన గారిచ్చిన 100 నోటుకి 500 అనుకుని చిల్లరిస్తే మాట్లాడకుండా మడత పెట్టి జోబులో పెట్టుకున్నాడు. అల్లుడు, అతిగా మాట్లాడే పెళ్ళాము, గత్తి లెక్క పడుండే మొగుడు, బాగుపడ్డట్టు చారిత్రలో లేదు. ఏ సుందరే, ఇక నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను అంతే. నీ విడాకులు ఎవరికి కావాలి? ఏ అభి, నీ దగ్గరున్నది మామూలు మిషన్ కాదురా, ఆటం బాంబు. దీని అసలు మజా ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో ఉంటుంది. అభి, ఇక్కడున్నా ఐషు. మంచం కింద ఏం చేస్తున్నావు? ఫిట్ చేస్తున్నా. ఏం ఫిట్ చేస్తున్నావు? అదే మంచం కింద నట్లు కొంచెం లూజ్ గా ఉంటేను బోట్లు ఫిక్స్ చేస్తున్నా. చెయ్యి ఇవాళ ఎంత బాగున్నావు తెలుసా నువ్వు? లవ్లీ అయితే కూర్చో. ఏంటి ఎప్పుడు లేంది ఇంత ప్రేమ చూపిస్తున్నా? ఐషు, నువ్వంటే మరే నాకు అంతులేని ప్రేమ. ఈ విషయం నీకు నేను ఎన్నోసార్లు చెప్పానుగా. అవును, చెప్పావు. అయితే నాకిప్పుడు నువ్వు నిజాయితీగా నేను అడిగిన దానికి ఆన్సర్లు చెప్పాలి. ఏంటది? ఐషు కూర్చో. నా మీద అంటే నీ మొగుడైన ఈ గ్రేట్ అభిషేక్ గాడి మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచివాడే కానీ కొంచెం నట్ లూజ్. ఏ క్షణంలో ఎలా మాట్లాడతాడో వీడికే తెలీదు. అవతలి వాళ్ళు జుట్టు పీక్కుంటూ ఉంటే వీడికి ఆనందం. నన్ను రేయా? నిన్నేరా.
పెళ్లికి ముందు నీ గురించి చాలా అనుకున్నాను, కానీ పెళ్ళయ్యాకే తెలిసిందిరా నువ్వు కూడా అందరి మగాళ్ళలాగే ఆర్డినరీయే. ఎక్స్ట్రాడినరీ మొగుడేం కాదు, నీలో ఏ స్పెషల్ లేదురా. హ, ఏంటి ఆర్డినరీ మగున్నా? నాలో స్పెషలే లేదా? ఎదవ జీవితం. ఏదో నా పేరెంట్స్ ని నా తమ్ముణ్ణి భరిస్తున్నారు, పోషిస్తున్నారని అడ్జస్ట్ అవుతున్నాను. అయిందా? మనవరాలు గాలి తీసేసిందా? అందుకే చెప్పాను ఆ మిషన్ వాడకురా అని. వినలేదుగా? అభి, ఆ, నువ్విలా కూర్చో. ఎందుకే? నేను కూర్చోనులే. కూర్చో. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎందుకు లేదే, మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందామే. No, ఇప్పుడే చెప్పాలి. అయితే నేను నిలబడి చెప్తా. No, ఆ, కూర్చోనే చెప్పాలి. అమ్మో నేను చెప్పను. చెప్పకపోతే గొడవలవుతాయి. చెప్పునే అవుతాయి కదే. చెప్పను. చెప్తావా చెప్పవా? చెప్పనంతే. అభి! నువ్వు చెప్పకపోతే నాకు కోపం వస్తుంది. చెప్తాగా. చెప్పు. నువ్వు అందంగా ఉంటావు, కానీ నీకు బ్రెయిన్ లేదు. ఇంకా క్లారిటీగా ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యూజియంలో పెట్టిన నువ్వు ఒక అందమైన యాంటిక్ పీస్వి, కానీ నీ వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. అసలు నిన్ను భరించడమే ఎక్కువ అనుకుంటే నీ వెనకాల నీ చేతగాని బాబు, నీ సినిమా పిచ్చి తల్లి, నీ తిండి బోసు తమ్ముడు. నేను కాబట్టి మిమ్మల్ని అందరినీ భరిస్తున్నాను, కానీ నా ప్లేస్ లో ఇంకెవడైనా ఉంటే మిమ్మల్ని అందరినీ మాస్ మర్డర్ చేసి వెళ్ళి తీహార్ జైల్లో కూర్చునేవాడు. అభి, పీకా? కొట్టాను. ఎప్పుడు కొట్టావు? అభి! మనవడా, నేను చెప్పానా లేదా ఆ నిజం చెప్పే మిషన్ నీ కాపురం కూలుస్తుందిరా అని? నాకు పగిలింది. అది సారీ సారీ ఐషు. అబ్బా నా కర్మ. చిచి, చిచ్చి ఛీ! ఈ ఇంటికి ఏమైంది? ఎక్కడ చూసినా నో స్మోకింగ్ యాడ్ లాగా కోపం, గొడవ, అబద్ధం. మరి మొహం మీద అనేసిందయ్యా. ఏమిటి నిజమే? అవ్వా అవ్వా అవ్వా, మొగుణ్ణి పట్టుకుని అంత మాట అనేసిందా? ఆవిడ చెప్పినవన్నీ నిజాలే అనుకో, కానీ మొగుణ్ణి పట్టుకుని ముఖం మీద అంతంత మాటలు అనకూడదయ్యా. లాజిక్ ఒప్పుకోదు. మరి నా ఏడుపు అదేనయ్యా. నాకు ఆ క్షణం ఏమైందో తెలియలేదే ఐషు. అసలు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు సరిగా గుర్తే లేదు. ఇప్పుడేమో ఆయన డైవర్స్ ఇచ్చేస్తానంటున్నాడు. ఇన్నేళ్లు కాపురం చేశాక ఇప్పుడు డైవర్స్ ఏంటమ్మా? అవును, డైవర్సే. నేనింక నా భార్యను క్షమించేది లేదు. అమ్మా, నేను కూడా అభి విషయంలో డిసైడ్ అయిపోయాను. నాది కూడా నాన్న డెసిషనే. డైవర్స్ డైవర్స్ డైవర్స్. ఐషు, తొందరపడుకురా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల పెంట. డిసైడెడ్. ఇక వదిలేస్తున్నాను అంతే. ఈ మిషన్ పుణ్యమని ఐషు నేను కనబడితేనే మండిపడుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలబ్బా? ఎస్, ఐడియా.
కిచెన్ లో చేరి సోది మాట్లాడకపోతే నాకు తినడానికి ఏదైనా పెట్టొచ్చుగా? ఈ మిషన్ తో చాలా సంసారాల్లో చాలా సమస్యలు పరిష్కరించొచ్చు. ఏంట్రా ఏమన్నా చెప్పిందే మళ్ళీ చెప్పాలంటే నాకు బోరు. చంప పగులుతుంది. ఏంటమ్మా అలా బెదిరిస్తున్నావు? అసలు అక్క పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఒకటైనా పనికొచ్చే పని చేసావా? సినిమా డైలాగులు గాసిప్ తప్పితే అసలు నువ్వేం చేస్తున్నావు? అమ్మో అక్కేమో నీలాంటి వేస్ట్ క్యాండిడేట్లందరినీ నెత్తికెక్కించుకుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? అసలు నువ్వు చేసే టిఫిన్లు గాని భోజనాలు గాని మనిషి అనేవాడు ఎవ్వడో రెండోసారి తిన్నావు. ఉప్పు ఉండదు, కారం ఉండదు, రుచి ఉండదు, పని తక్కువ, స్టైల్ ఎక్కువ. ఏరా అమ్మ నన్ను మాట్లాడతావా? నిన్ను అమ్మో, మిషన్ తీసేయడం బెటర్. ఇలా పాకటం మంచి ఎక్సర్సైజ్ అభి. సాధారణంగా 4 కాళ్ళ జంతువులు ఇలా పాకుతూ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. నీలాగా కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమయ్యారు నీ తిప్పులాడి అత్త వగలాడి పెళ్ళాం? ఇంటికొచ్చిన గెస్ట్కు టిఫిన్ పెట్టకుండా ఏమిటా దయ్యం చూపులు? ముందు టిఫిన్ దండి. సీతాపతి గారు, ఆడవాళ్ల గురించి మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదండి. ఆడాళ్ళ వీళ్ళు ఆడాళ్ళు ఏం చేసినా చెల్లుతుందా? ఈమెడ గారి సినిమా పిచ్చికి ఆ మొగుడికి విరక్తి దొబ్బి ఎప్పుడో డైవర్స్ దాకా వెళ్ళిపోయాడు. రే సీతాపతి, ఇది నా అల్లుడిల్లురా, నీ ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పాపం ఈ అభి మంచి మహారాజు కాబట్టి, ఆ ఐషు పిచ్చి మారాణి కాబట్టి మీరిక్కడ పడి బాగా మేస్తున్నారు. అదే నేను గనక అభి ప్లేస్ లో ఉండుంటే మిమ్మల్ని పాటికి తన్ని తగలేసేవాడిని. రే నిన్ను మిషన్ ఫిట్టింగ్ అయిపోయింది. ఐషు, అత్తగారు, మామగారు, బబ్లు, ఆఖరిక సీతాపతి గాడు కూడా అయిపోయాడు. ఇక మిగిలింది అనుష్క. రావే, నిన్ను వదల బొమ్మాళే, వదల. అనుష్క, అనుష్క. పిలిచారా బాస్? బాసా? అభి బాబుని కదా పిలుస్తావు? అందరి ముందు అలాగే పిలవాలి, ఎవ్వరూ లేకపోతే ఇలానే పిలవాలి. ఎందుకు పిలిచారు? చెప్తలే గాని ముందలా కూర్చో. ఏం పర్లేదు, ఎవరు లేరుగా, కూర్చో. థ్యాంక్ యూ బాస్. వెల్కమ్. చెప్పండి అభిబాబు. ఇప్పుడు నా మీద నీ అభిప్రాయం ఏంటి? అమ్మా ఆ శిరీష చెప్పినట్టు మీరు పుణ్యం కొద్ది పురుషుడండి. శిరీష్ ఎవరే? ఈటీవీ ప్లస్ సీరియల్ హీరోయిన్. అది సరే గాని మీ అమ్మగారు అదేనే ఐషు ఎలాంటిదంటావు? పెద్ద నస క్యాండిడేట్ అండి. అస్సలు క్లారిటీ లేని మనిషి. మీరు ఎలా కాపురం చేస్తున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు. అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, కాకపోతే ఆవిడికి సినిమా పిచ్చి కొంచెం ఎక్స్ట్రా అంతే. అమ్మో చూడు ఎలా ఉంటుందో. అభిబాబు, సుబ్బారావు గారు వదిలేస్తున్నారంట కదా, మీకు తెలుసా? కరెక్ట్ గా చేస్తున్నారు. 1000 రూపాయల ఫోన్ కి 5000 రూపాయల ఇయర్ ఫోన్లా. వాళ్ళిద్దరికి అస్సలు మ్యాచ్ కాదండి. అవునా? ఊరికే క్యాజువల్ గా అడిగానంతే, థ్యాంక్స్ లే. ఇంతసేపు మీరు అడిగింది చెప్పాను కదా, ఇప్పుడు మీరు అడగంది కూడా చెప్తాను. ఏంటి? నాకు మీరంటే క్రష్ అండి. క్రషే కాదు, క్రేజీ కూడా. అమ్మో చూడమ్మా, ఈసారి మీరు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా చిచి అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్తే నాకు చెప్పండి. మీరు ఫోన్ అయితే నేను బ్లూటూత్ అయి ఫాలో అయిపోతా. బ్లూటూత్ వాడగా. ఐషు, ఈ అనుష్క నీ కాపురానికే ఎసరు పడుతోంది. ఇప్పుడు నువ్వు లీగల్ గా అభికి డైవర్స్ ఇస్తే ఇది ఇల్లీగల్ గా సెటిల్ అయిపోతుంది.
విడాకులంటేనే విషాదం. ఇంకోసారి ఆలోచించుకోండి. సించేసా, ఆలోచించేసా, ఇక మాటలు లేవు. లాయర్ గారు డిసైడెడ్. ఏమండి యా, నన్ను ఏమండి అని పిలవద్దని చెప్పానా? ఐఎమ్ నో మోర్ నాట్ యువర్ హస్బెండ్. పోనీ నన్ను పిలవచ్చా? తిరమ్మాలి మలిసి తిరమ్మాలి మంచి అని ఓ పాలేళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. తప్పాల మొహం నువ్వునో. అశు, ఇప్పుడు ఇంత అర్జెంట్గా డెసిషన్ అవసరమా? అవసరమే. లాయర్ గారు పార్టీలు రెడీ అయిపోతే మీరు ఇంకా ఆలోచిస్తారేంటండి? విడాకులు ఇప్పించేసేయండి. నాకు చాలా బాధగా ఉంది యూనో, కానీ తప్పటం లేదు. లాయర్ గారు, మీరు ఆ పనిదో కూర్చుని చేయండి సార్, ప్లీజ్. రండి, ఇలా కూర్చోండి. లాయర్ గారు, ఇప్పుడు ఇలా 2 విడాకుల కేసులు ఒకే ఇంట్లో దొరకడం చాలా గ్రేట్ కదా? గ్రేటా? జాక్ పట్టి తగిలినట్టే. అవునా? మరి మీకు చాలా బాధగా ఉంటుంది కదా? బాధ గడిది గుడ్డ. ఒకేసారి 2 గిరాకీలు దొరికితే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకేనా సార్ మీరు బాగా ఫేమస్ విడాకులు లాయర్ అయ్యారు? కృషి ఉంటే ఎవరైనా కావచ్చు అభి. బాగా చెప్పారు, అర్థమైంది నాకు. కానీ కూర్చుని చెప్పండి. ఏ మొగుడు పెళ్ళాము కంప్లీట్ గా ప్రేమించుకోరు, కంప్లీట్ గా దెబ్బలాడుకోరు. ఏదో ఒక ఎమోషన్ లో మా దగ్గరికి అలా వస్తారు మీలాగా. అలా రాగానే మా బిజినెస్ మొదలవుతుంది. మా విడాకుల లాయర్ల ప్రత్యేకత ఏంటంటే మీరు విడదీయటం మాకు ఇష్టం లేదని అంటూనే మిమ్మల్ని విడదీసేస్తాం. ఇదే నా బిజినెస్ సీక్రెట్. అందుకే నా దగ్గరకు వచ్చిన ఏ కపుల్ మళ్ళీ కలిసి కాపురం చేయలేరు. మేం చేస్తాం. మీ గురించి, మీ డైవర్స్ లాయర్స్ గురించి మొత్తం తెలిసిపోయాక కూడా మేం డైవర్స్ తీసుకుంటే మాకంటే ఫూల్స్ ఎవ్వరు ఉండరు. గెట్ అవుట్, గెట్ అవుట్. నిమిషంలో నీ ఆస్తంతా పోయినట్టు ఆ ఫేస్ ఏంటి? ఇక నీ అవసరం మాకు లేదు గాని దయచేయి. అత్తయ్య గారు తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్ లో చెప్తానే. గెట్ అవుట్, గెట్ అవుట్. ఏమండి, అరుంధతి సినిమాలో నిన్ను నన్ను ఏదో బొమ్మాలి పూన్నట్టుందండి, అందుకే అలా మాట్లాడాను. సారీ అండి. ఇదిగో ఏమనుకోబాకు, నాది కూడా తప్పు. అదా చెప్తాను, ఛాన్స్ మిస్ అయిపోయింది. అనుష్క, నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. ఐషు, భార్య భర్త అన్నాక 1,00,000 ఉంటాయి. అన్ని మనసులో పెట్టుకోకూడదు. విషయం గురించి డీటెయిల్ గా మాట్లాడాలి. నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళు. థ్యాంక్ గాడ్, ఈ మిషన్ వల్ల జరిగిన నష్టాన్ని ఈ మిషన్ రెక్టిఫై చేసింది. ఆ లాయర్ మనసులో మాట చెప్పడం వల్ల కాపురం నిలబడిపోయింది, లేదంటే కొంప కూలిపోయేది. అమ్మో, దీన్ని అర్జెంటుగా బయటపడేయాలి. అమ్మో, ఇది ఎవరి దగ్గర ఉన్న డేంజరే. కొంపలు మునిగిపోతాయి, సంసారాలు కూలిపోతాయి, కాదు నాశనం అయిపోతాయి. నాన్న బుజ్జి, దా.